చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన కాణిపాకం వెంకటేష్ను సాలువా కప్పి గజమాల వేసి ఘనంగా సన్మానించారు. కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి వారికి న్యాయం చేసే విధంగా పదవులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తాను పార్టీ కోసం కష్టపడి పనిచేసిన విషయాన్ని గుర్తించి తనకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఇచ్చిన పదవికి బాధ్యతగా తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తగిన సేవలను అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో 15వ వార్డు పార్టీ అధ్యక్షులు సుకుమార్, ఉపాధ్యక్షులు హరినాథ్ గౌడ్, బూత్ కన్వీనర్లు కృష్ణ, అంజీ, మురళి, లోకి, తాండవ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ నాకు ఫోన్ చేసినా హ్యాండ్లోకి వచ్చినా నిన్న 18వ తారీఖున మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచి కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడిగా నాకు నియమించినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఎల్లవేళ ఆయన అప్పగించిన బాధ్యత తప్పకుండా నేను పాటిస్తూ ఎక్కడ కానీ కల్మషం లేకుండా అన్నదమ్ముల్లాగా అందరితో కలిసి పనిచేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎల్లవేళ నా అన్నదమ్ములు కొత్తపేట సోదరులు నాకు అండదండలుగా నిలిచి ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా మాట్లాడి అందరూ సర్దుకోపోదాము. నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. మీకు కూడా నేను ప్రతి ఒక్కటి మీకు తెలియపరుస్తున్నాను. మనం అందరూ ఒక అన్నదమ్ములాగా కలిసిమెలిసి పనిచేస్తున్నాము. ఈరోజు నాకు ఈ పదవి వచ్చిన దానికి నా సోదరుడు ముఖ్యంగా రాజకుమార్ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలపాలి.